మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య మహాసభ వినాయక 75వ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఎన్శెట్టి శ్రీవాణి, ప్రధాన కార్యదర్శి బొమ్మెర్ల లావణ్యల అధ్యక్షతన 150 మంది ఆర్యవైశ్య సహోదరి మనులతో కలిసి భక్తి శ్రద్ధలతో వినాయక మండపం వద్ద వినాయక గరక పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య వాసవిమాత సంఘం ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామాయంపేట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావులు హాజరయ్యారు. ఆర్యవైశ్య భవనంలో వినాయకుని వద్దకు వెళ్లి తీర్థప్రసాదములు తీసుకున్న అనంతరం ఆర్యవైశ్యులు గజవాడ నాగరాజు, మైనంపల్లి హనుమంతరావుకు, ఆంజనేయులు గౌడ్కు శాల్వలతో ఘనంగా సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి చేతులతో అన్నదాన వడ్డింపు కార్యక్రమాలు చేపట్టారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో వైశ్య భవన్ ఈ వినాయకుడి ఘనంగా పూజలు చేస్తూ రోజొక కొత్త వెరైటీతో పూజలు ఘనంగా వినాయకుడు చేస్తున్నారు. దానికి మా వైశ్య సంఘ సభ్యులందరూ అందరికీ ఉండాలని కోరుతున్నాం. ముఖ్యంగా మా వైశ్య సోదరిమణులకు అందరికీ వారు కోరుకున్న కోరికలన్నీ కనిపించాలని చెప్పి ఆ గణనాథుని గొప్పగా పూజ చేసినందుకు వారికి కూడా అనిస్తా ఉన్నాను. ఈసారి బాధాకరం ఏంటంటే సరిగ్గా వినాయక చవితి నాడే ఫ్లడ్స్ స్టార్ట్ కావడం జరిగింది మన మెదక్లో. అందువలన ఎవరికి విషెస్ తెలియజేయలేదు. ఎందుకంటే ఫ్లడ్స్ ఒకవైపు వినాయక చవితి జరిగింది కాబట్టి చాలా బాధాకరం. అట్లీస్ట్ నెక్స్ట్ వినాయక చవితి బ్రహ్మాండంగా చేసుకుందామని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. మెదక్ నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా అలుగు వెళ్ళడం జరిగింది. అందుకు జాగ్రత్తగా నిమజ్జనం చేసుకోవాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్కు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై వాసవి. మన రాంపేట ఆర్యవైశ్య సంఘంలో గణపతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 75వ వార్షికోత్సవం సందర్భంగా వజ్రోత్సవం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఈ రోజుకి 9 రోజులు మేము కోరుకుంటున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై గణేష, జై జై గణేష. మన రామాయంపేట ఆర్యవైశ్య సంఘంలో గత 75 సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. ఈసారి వజ్రోత్సవ వేడుకల్లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మట్టి వినాయకుల తయారీ, దీపోత్సవము, లలితా పారాయణము, హనుమాన్ చాలీసా ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని అందరూ విజయవంతం చేశారు. వాళ్ళందరూ కమిటీకి పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కారణం ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆర్యవైశ్య రామాయణ పట్టణంలో అన్నదాన కార్యక్రమం మైనంపల్లి ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మరియు శనివారం నాడు మనము నిమజ్జనం చేసాము కాబట్టి భక్తి శ్రద్ధలతో ఇలాగే కొనసాగిస్తూ విజయవంతం చేయాలని మా కోరిక. ఇది